హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పిక్సెల్లాబ్ యాప్ను ఉపయోగించి ఇలాంటి అద్భుతమైన లోగోస్ తయారు చేయడం ఎలాగో ఇప్పుడైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా ప్లే స్టోర్ నుంచి పిక్సెల్లాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ టెక్స్ట్ అని వస్తుంది, దాన్ని డిలీట్ చేసుకోండి. ఇప్పుడు మనం షేప్స్ తీసుకుందాం. దీని గురించి ఇక్కడ షేప్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ రేడియస్ మీద క్లిక్ చేయండి. రౌండ్ షేప్ అయితే వస్తుంది. సో మనకు రౌండ్ షేప్ కావాలనుకుంటే రేడియస్ మీద క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కనిపిస్తున్న బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే షేప్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం రౌండ్ షేప్ అయితే తీసుకున్నాము. ఇక్కడ నాకు మరో రౌండ్ షేప్ కావాలి కాబట్టి కాపీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కాపీ అయితే అయిపోతుంది. అయితే ఇక్కడ ఈ 2 రౌండ్స్ నేను ఒకటి బ్లాక్ కలర్ ఇవ్వాలనుకుంటున్నాను. దాని గురించి కలర్ మీద క్లిక్ చేసుకున్నాను. ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మనకి కలర్స్లో బ్లాక్ కలర్ అయితే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఒక రౌండ్ షేప్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఒక బ్లాక్ కలర్ తీసుకున్నప్పుడు వైట్ కలర్ అనేది ఎప్పుడు బ్లాక్ కలర్ పైన ఉండాలి. కాబట్టి ఇప్పుడు బ్లాక్ కలర్ని బ్యాక్ పంపించేద్దాం, వైట్ కలర్ని ముందు తీసుకొద్దాం. సో వైట్ కలర్ మీద క్లిక్ చేసుకొని సెండ్ టు ఫ్రంట్ అని కొడితే ఫ్రంట్కి అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ రెండింటిని కూడా కరెక్ట్ సైజులో అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బ్లాక్ కలర్ రౌండ్ షేప్ని తీసుకొని దాన్ని డ్రాగ్ చేసుకోండి. సో షేప్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయిన తర్వాత దాని మీద వైట్ కలర్ పెట్టండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు రెండు కరెక్ట్ పొజిషన్లో రావాలంటే రిలవెంట్ పొజిషన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా కింద యారో మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అదేవిధంగా బ్లాక్ కలర్ రౌండ్ షేప్ను కూడా రిలవెంట్ పొజిషన్ ఉపయోగించి రెండు కూడా కరెక్ట్ ప్లేస్లో ఉండే విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, మనం ఇలా లోగోస్ ఇచ్చేటప్పుడు ఏదైనా లేయర్స్ తీసుకుంటే ఇక్కడ చూడండి 2 లేయర్స్ తీసుకున్నాం, ఒకటి బ్లాక్ కలరు, 2 వైట్ కలరు. సో ఈ 2 లేయర్స్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింగిల్ ఇమేజ్గా కన్వర్ట్ చేసుకుందాం. సో దీని గురించి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి పైన. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, లోగోస్ తయారు చేసేటప్పుడు ఈ మెర్జ్ అనే ఆప్షన్ చాలా ఇంపార్టెంట్. సో లోగో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేసుకొని ఓకే చేసుకోండి. సో ఈ విధంగా చేస్తే ఈ 2 లేయర్స్ ఒకటిగా కన్వర్ట్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఎరేజ్ కలర్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇలా బ్లాక్ కలర్ రింగ్ లాగా వస్తుంది. సో దీని గురించే ఇప్పుడు ఇదంతా చేసాము. సో ఇప్పుడు మరలా ఇటువంటిదే కావాలి కాబట్టి ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి సేమ్ రౌండ్ షేప్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని ఇప్పుడు మనకి నచ్చిన విధంగా ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఈ 2 షేప్స్ కూడా ఒకే పొజిషన్లో రావాలి అనుకుంటే రిలవెంట్ పొజిషన్ ఉపయోగించి ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక టెక్స్ట్ అయితే ఇవ్వాలి. సో కాబట్టి దానికి తగ్గట్టుగా స్పేస్ అయితే ఉంచుకోండి. అంటే ఫస్ట్ రింగ్కి సెకండ్ రింగ్కి మధ్య స్పేస్ కొంచెం ఎక్కువగా ఉండేలా చూసుకోండి. తర్వాత వీటిని కూడా మనం మెర్జ్ చేద్దాం. సో దీని గురించి మనం ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మెర్జ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే ఈ 2 షేప్స్ కూడా ఒక సింగిల్ ఇమేజ్గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా చేస్తే మనం ఎన్ని లేయర్స్ తీసుకున్నా పక్కకు మూవ్ అవుతాయి అనేసి భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ మరొక షేప్ తీసుకుందామండి. ఇలా షేప్ తీసుకొని దీన్ని ఈ విధంగా కన్వర్ట్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ షేప్ను వచ్చేసి ఇలా మిడిల్లో అడ్జస్ట్ చేసుకోవాలి. సో కరెక్ట్గా సెంటర్లో ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మరలా దీన్ని మెర్జ్ అయితే చేసుకోవాలి. దాని గురించి లేయర్స్ మీద క్లిక్ చేసుకొని 2 ఇమేజెస్ మీద టిక్ మార్క్ చేసి థర్డ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఓకే చేయండి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకటే ఇమేజ్ అయ్యింది. సో ఇది పర్ఫెక్ట్గా చేస్తే మీరు ఈ లోగోను అయితే చక్కగా తయారు చేయగలుగుతారు. సో ఈ విధంగా చేసిన తర్వాత ఎరేజ్ కలర్ అనే ఒక ఆప్షన్ దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధమైన షేప్ అయితే వచ్చేస్తుంది. ఇలా మనకు నచ్చిన షేప్ని తయారు చేసుకున్న తర్వాత మరలా ఇంకో షేప్ తీసుకుందాం. సో స్క్వేర్ షేప్ తీసుకొని దీన్ని రెక్టాంగిల్గా కన్వర్ట్ చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని సెంటర్లో సెట్ చేసుకోవాలి. సో దీని గురించి ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా డ్రాగ్ చేసుకోండి. సో ఈ విధంగా డ్రాగ్ చేసుకొని ఇలా సెంటర్లో అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో అన్ని లోగోస్కి ఈ విధంగా కాదండి,
మనం స్టార్టింగ్లో ఏదైతే చెప్పుకున్నామో ఆ లోగో పర్ఫెక్ట్గా రావాలంటే ఇప్పుడు నేను చేసేలాగా చేసుకోవాలి. ఇంకా రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి లోగోస్లో కూడా, వాటన్నిటి గురించి కూడా నేను డైలీ ఒక్కొక్క వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ లోగో అయితే చూడండి. సో ఇప్పుడు ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు మనం బ్లాక్ కలర్ ఇచ్చుకోవాలి. కాబట్టి ఈ కలర్ మీద క్లిక్ చేసుకొని బ్లాక్ కలర్ అయితే అప్లై చేసుకోండి. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనకి సేమ్ షేప్ కావాలి కాబట్టి మరలా దాని మీద క్లిక్ చేసి కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆ షేప్ని అయితే కాపీ చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ కాపీ చేసిన ఆ ఇమేజ్ని తీసుకొచ్చి ఇక్కడ సెంటర్లో కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసి ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత మనకి ఇంకో షేప్ కావాలి, సేమ్ షేప్ ఇంకోటి కావాలి. అంటే ఇక్కడ నేను మొత్తం 3 తీసుకుంటున్నాను. సో కాబట్టి దాన్ని కూడా కాపీ చేసేసుకొని ఇలా సెంటర్లో అయితే అడ్జస్ట్ చేశాను. సో ఈ విధంగా 3 షేప్స్ని మనకు నచ్చిన విధంగా ఈ విధంగా సెంటర్లో అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఈ 3 షేప్స్ కలర్ కూడా బ్లాకే ఇచ్చుకోవాలి, వైట్ పొరపాటును కూడా ఇవ్వకండి. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మరలా ఈ ఇమేజ్ మొత్తాన్ని మెర్జ్ చేసుకుందాం. దాని గురించి ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేశాను. కింద కనిపిస్తున్న ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ బాక్సెస్లో 4 లేయర్స్ మీద టిక్ మార్క్ చేసుకొని మిడిల్ వన్ మీద క్లిక్ చేయండి. సో ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మెర్జ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న 3 షేప్స్ కూడా సింగిల్ ఇమేజ్కి అయితే కన్వర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ మొత్తం సింగిల్ ఇమేజ్గా కన్వర్ట్ అయ్యింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మరలా షేప్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు రేడియస్ మీద క్లిక్ చేసుకొని రౌండ్ షేప్ని అయితే తీసుకోండి. సో రౌండ్ షేప్ తీసుకొని ఈ విధంగా సెంటర్లో కరెక్ట్గా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, మనం వైట్ కలర్ తీసుకుంటున్నాము అంటే అక్కడ ఏదో ఒక షేప్ క్రియేట్ చేయడం కోసం అనేది గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా వైట్ కలర్లో ఈ షేప్స్ తీసుకున్న తర్వాత సెంటర్లో మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇచ్చిన వైట్ కలర్ను కూడా మెర్జ్ చేసేద్దాం. సో దీని గురించి లేయర్ మీద క్లిక్ చేసుకోండి, మిడిల్లో ఉన్నటువంటి మెర్జ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా 2 లేయర్స్ మీద టిక్ చేసి ఓకే మీద టిక్ చేయండి. సో ఈ విధంగా చేస్తే మనకి ఇక్కడ ఈ మొత్తం కూడా సింగిల్ ఇమేజ్గా కన్వర్ట్ అయిపోతుంది. సో మెర్జ్ చేసే దగ్గర కరెక్ట్గా కేర్ఫుల్గా చేయండి. సో మనకి ఈ ఇమేజెస్ మొత్తం సింగిల్ ఇమేజ్గా కన్వర్ట్ అయితేనే దాన్ని ఎరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఎరేజ్ కలర్ దీని మీద క్లిక్ చేసుకోండి, ఓకే మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా చేస్తే చూడండి, సెంటర్లో ఉన్న లైన్స్ మొత్తం కూడా ఎరేజ్ అయితే అయిపోయింది. సో మనం ఏదైనా ఎరేజ్ చేయాలంటే కన్ఫామ్గా వైట్ కలర్ అయితే తీసుకోవాలి. వైట్ కలర్ తీసుకున్న తర్వాత ప్రతి ఇమేజ్ని కూడా లేయర్ అనే ఆప్షన్ ఉపయోగించి మెర్జ్ అయితే చేసుకోవాలి. ఈ 2 పాయింట్స్ బాగా కేర్ఫుల్గా గుర్తుంచుకోండి. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఈ లోగోలో మధ్యలో టెక్స్ట్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాం. దీని గురించి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని పెన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే న్యూ టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకొని మనం మన ఛానల్ యొక్క నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. లేదు నా ఛానల్ నేమ్ నేను ఇవ్వను, నేను నాకు నచ్చింది ఇస్తాను అనుకుంటే మీకు నచ్చిన నేమ్ అయితే ఇచ్చుకోండి. నేనైతే నా ఛానల్ నేమ్ ఇస్తున్నాను. సో ఇక్కడ ప్రియా టెక్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. సో మీరు కూడా మీకు నచ్చిన టెక్స్ట్ అయితే టైప్ చేసుకోండి. టైప్ చేసి ఓకే మీద క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఎప్పుడు గుర్తుంచుకోండి, ఒక టెక్స్ట్ ఇచ్చామంటే దాని ఫాంట్ స్టైల్ మార్చుకోవాలి, కలర్ అప్లై చేసుకోవాలి. సో నేను ప్రీవియస్ వీడియోలో పిక్సెల్ ల్యాబ్ గురించి ఫుల్ ట్యుటోరియల్ అయితే చెప్పానండి. సో దానిలో బేసిక్స్ అన్నీ వచ్చేస్తాయి. మీరు దాన్ని నేర్చుకున్న తర్వాత ఇది చేయండి, మీకు ఈజీ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫాంట్ స్టైల్స్ కోసం కింద ఈ విధంగా స్క్రోల్ చేసుకోవాలి. సో ఇలా స్క్రోల్ చేస్తే మనకి ఏబీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, ఏబీ ఫాంట్. సో దీని మీద క్లిక్ చేసుకుంటే రకరకాల ఫాంట్ స్టైల్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. వీటిలో మీకు నచ్చిన ఫాంట్
స్టైల్ని అయితే తీసుకోండి. సో ఫాంట్ స్టైల్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. మీరు ఇచ్చిన టెక్స్ట్కి ఆ ఫాంట్ స్టైల్ అనేది అప్లై అయిపోతుంది. ఆ తర్వాత మనమిచ్చే టెక్స్ట్ సర్కిల్లో అడ్జస్ట్ అవ్వాలి. సో దీని గురించి కర్వ్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇలా ప్లస్ సింబల్ వైపు డ్రాగ్ చేస్తూ ఉంటే మనం ఇచ్చిన టెక్స్ట్ అనేది కొంచెం కర్వ్ లైన్లో కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, నేను ఏ విధంగా అడ్జస్ట్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ రౌండ్ షేప్స్ 2 ఉన్నాయి కదా, సో ఈ మధ్యలో కరెక్ట్గా వచ్చే విధంగా మనం అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత లైన్కి స్పేస్ ఇద్దామండి. సో దీని గురించి కిందకి ఈ విధంగా స్క్రోల్ చేస్తే ఇక్కడ స్పేసింగ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఇక్కడ మనం ఇంక్రీజ్ చేసుకుంటే లెటర్కి మధ్య స్పేస్ అయితే వస్తుంది. సో ఈ విధంగా ఒక 21, 25 వరకు కూడా పెట్టుకోండి. సో మీరు నేను చెప్పింది చేయండి, చేసిన తర్వాత మీకు అక్కడ కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుందో లేదో చూసి మీకు నచ్చిన విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడైతే దగ్గర 39, 40 వరకు లైన్ స్పేసింగ్ అయితే తీసుకున్నాను. సో మీకు లైన్ స్పేసింగ్ ఎంత అవసరం లేదు అనుకున్నారనుకోండి, ఒక 25 పెట్టి తీసేసేయండి. ఆ తర్వాత మనం ఇచ్చిన టెక్స్ట్కి కలర్ అయితే అప్లై చేయాలనుకుంటున్నాను. సో దాని గురించి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే కలర్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ రకరకాల కలర్స్ ఆప్షన్ అయితే ఉన్నాయి. సో వీటిని చూడండి ఒకసారి. సో నాకు ఈ కలర్స్ వద్దు, నేను టెక్చర్ అని చెప్పేసి మరొక ఆప్షన్ ఉంది, దాన్ని యూజ్ చేసుకొని కలరింగ్ అయితే ఇస్తాను అనుకుంటే మాత్రం మీరు దీన్ని క్లోజ్ చేసేసుకొని మనకి ఇక్కడ కింద స్క్రోల్ చేసుకుంటే టెక్చర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇమేజ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే మన గ్యాలరీ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మన గ్యాలరీలో మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఒక ఇమేజ్ని అయితే తీసుకుందాం. మీరు కూడా ఏ ఇమేజ్ని తీసుకోవాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని ముందుగానే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా డౌన్లోడ్ చేసి పెట్టుకున్న తర్వాత నా గ్యాలరీ ఓపెన్ చేస్తే ఇక్కడ పిక్చర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది. సో దాని మీద క్లిక్ చేసుకొని నాకు నచ్చిన ఒక ఇమేజ్ని అయితే తీసుకున్నాను. సో మీరు కూడా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. టెక్చర్ అనేది యూజ్ చేయాలంటే మనకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఆ కలర్ని ఈ టెక్స్ట్కి అయితే అప్లై చేస్తాము. సో నేనైతే ఈ విధంగా అప్లై చేశాను. సో ప్రియా టెక్ అని ఇచ్చాను. మరి ఇన్ఫర్మేటివ్ ఛానల్ ఇవ్వాలి. సో దాని గురించి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ని కాపీ చేసేసుకొని ఇక్కడ టెక్స్ట్ అనేది చేంజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే ఆ టెక్స్ట్ సేమ్ టెక్స్ట్ వస్తుందన్నమాట. మనం ఎక్స్టెన్షన్గా ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ సేమ్ స్టైలు అలాగే సేమ్ కలర్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా కాపీ చేసుకొని టెక్స్ట్ అయితే మార్చుకోండి. ఇందాక ప్రియా టెక్ అని చెప్పాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇన్ఫర్మేటివ్ ఛానల్ అని చెప్పేసి టైప్ చేసుకుంటున్నాను. సో ఇదిగో టైప్ చేస్తే ఆల్రెడీ నేను ఏదైతే చేశానో ఆ మొత్తం కూడా ఈ టెక్స్ట్కి అయితే అప్లై అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కింద ఈ విధంగా స్క్రోల్ చేస్తే కర్వ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇందాక ప్లస్ సింబల్ వైపు క్లిక్ చేసాం, ఇప్పుడు డిక్రీజ్ చేసుకోవాలి. సో మైనస్ వైపు ఇలా డిక్రీజ్ చేస్తూ ఉంటే మనకి ఇలా షేప్ అయితే వచ్చేస్తుంది. సో దీన్ని కూడా మనకు నచ్చిన విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ సైజు ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ మనం కింద చూడండి మనకి సైజ్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో ఇలా స్క్రోల్ చేయండి, టీ అని ఒక సింబల్ ఉంది. సో దాని మీద క్లిక్ చేస్తే మనం ఇచ్చిన టెక్స్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ కావాలంటే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ కావాలంటే డిక్రీజ్ అయితే అవుతుంది. సో నేను ఇక్కడైతే డిక్రీజ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ లైన్ స్పేసింగ్ అనేది కొంచెం తగ్గించుకోండి, ఎందుకంటే ఇక్కడ మన టెక్స్ట్ మనం ఇచ్చిన షేప్కి ఎక్కువైపోయింది కాబట్టి లైన్ స్పేసింగ్ అనేది తగ్గించుకోండి. సో ఈ విధంగా ఇచ్చి టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, లోగో ఎప్పుడు పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం చేసే వర్క్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే చెప్పాను. సో దాని గురించి మీరు ప్రాక్టీస్ చేసి ఆ వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేస్తేనే మీకు లోగో అనేది చాలా చక్కగా అయితే వస్తుంది.
ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, నేను టెక్స్ట్ని అయితే మెర్జ్ చేయలేదు, టెక్స్ట్ని విడివిడిగానే ఉంచాను. లోగో స్టార్టింగ్లో మనం తీసుకున్న ప్రతి షేప్ని మెర్జ్ చేసాం, కానీ టెక్స్ట్ని మెర్జ్ చేయట్లేదు. ఎందుకంటే అప్పుడే మనం విడిగా దానికి కలర్ అయితే అప్లై చేసుకుంటాం. ఒకవేళ మెర్జ్ చేసామనుకోండి, లోగోకి టెక్స్ట్కి ఒకే కలర్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఈ లోగోకి మాత్రం మనం టెక్స్ట్కి విడిగా అయితే కలర్ తీసుకుందాం. సో అందువల్ల నేను మెర్జ్ అయితే చేసుకోలేదు. సో తర్వాత ఏం చేస్తున్నానంటే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ నుంచి ఒక ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు మీకు నచ్చిన ఇమేజ్ తీసుకోండి. నేనైతే నా ఛానల్కి ఒక లోగోని అయితే తయారు చేసుకున్నాను. సో ఆ ఇమేజ్ని అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఇక్కడ పీసీ, సో ప్రియా టెక్ కదా పీసీ అంటున్నారు ఏంటి అనుకుంటున్నారేమో. సో నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ప్రియా క్రియేటివ్ ఆల్ ఇన్ వన్ అని చెప్పి ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశాను. సో ప్రియా క్రియేటివ్ అంటే పీసీ. సో దీన్ని నేను నా ఛానల్స్కి అయితే పెడుతున్నాను. సో ఈ లోగో తీసుకొని ఇక్కడ సర్కిల్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే పర్ఫెక్ట్గా మనకైతే అది ఇలా రౌండ్ షేప్లో అయితే వచ్చేస్తుంది. దాన్ని ఇక్కడ మనకు కావాల్సిన విధంగా అయితే ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. ఇదే విధంగా మీరు ఏదైనా ఇమేజ్ తీసుకుంటే ఆ ఇమేజ్ని కూడా సేమ్ ఈ విధంగానే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే ప్రియా క్రియేటివ్స్ ఆల్ ఇన్ వన్ ఛానల్ లేదండి, డిలీట్ చేసేసాను. ఎందుకంటే నేను ఏది పోస్ట్ చేసినా కానీ వ్యూస్ రావట్లేదు. అప్పుడు చిరాకు వచ్చేసేసి ఆ ఛానల్ అయితే డిలీట్ చేసేసాను. ఆ తర్వాత మూవీ ఛానల్ ఒకటి పెట్టానండి. సో అదైతే సక్సెస్ అయ్యింది. సో నా ఛానల్ మానిటైజేషన్ కూడా అయింది. తర్వాత నాకు వచ్చిన ఎడిటింగ్ని యూజ్ చేసేసి ఇప్పుడు ప్రియా టెక్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఈ ఛానల్ కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే మీరందరూ నా ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా లోగో విషయానికి వస్తే ఈ విధంగా కరెక్ట్గా అన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడేం చేయాలంటే ఇప్పుడు కూడా ఈ టెక్స్ట్ని అయితే మెర్జ్ అయితే చేయొద్దు. ఎందుకంటే మెర్జ్ చేస్తే లోగో కలరు ఈ టెక్స్ట్ కలరు ఒకటే వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు నేను తీసుకున్న ఇమేజ్ ప్లస్ టెక్స్ట్కి లాక్ చేసేసి బ్లాక్ కలర్లో కనిపిస్తున్న లోగోకు మాత్రమే నేనైతే కలర్ అప్లై చేయబోతున్నాను. సో దాని గురించి ఇక్కడ టెక్స్చర్ ఆప్షన్ అయితే తీసుకుంటున్నాను. మీరు ఏదైతే కలర్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ముందుగానే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ టెక్స్చర్ అంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ని యూజ్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్కి ఉన్న కలర్నే ఈ టెక్స్ట్కి అప్లై చేస్తాము. సో దాని గురించి మీరు ముందుగానే ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టేసేసుకోండి. సో ఈ విధంగా నా గ్యాలరీ ఓపెన్ చేసేసుకొని నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఆ ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను. సో దీన్నైతే ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసి ఆ లోగోకి మాత్రం అప్లై చేశాను. ఇక్కడ గుర్తుంచుకోండి, టెక్స్ట్ని అండ్ మధ్యలో ఉన్న లోగోని నేనైతే మెర్జ్ చేయలేదు. సో దానికి సపరేట్గా అయితే తీసుకుంటున్నాను. ఆ తర్వాత నేనేం చేయబోతున్నాను అంటే 3D షేప్ తీసుకుంటున్నాను. సో దాని గురించి 3D షేప్ మీద క్లిక్ చేసుకున్నాను. ఇలా కింద స్క్రోల్ చేస్తే డెప్త్ అనేది 10 ఉంది కదా, 1కి తగ్గించేసుకోండి. సో ఇక్కడ కింద డెప్త్ కనిపిస్తుంది, దాన్ని 1కి డిక్రీజ్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకొని ఇలా కింద స్క్రోల్ చేస్తే మనకి మరికొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో అవి మన లోగోకి అవసరం అనుకుంటే వాటిని అప్లై చేసుకోండి, లేదంటే వాటిని వదిలేయండి. ఆ తర్వాత ఇలా సైడ్కి స్క్రోల్ చేస్తే రకరకాల ఆప్షన్స్ కనిపిస్తాయండి. సో ఇక్కడ ఎంబోస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. సో ఎంబోస్ అంటే ఏంటంటే చెక్కడం, అంటే ఏంటి ఫినిషింగ్ ఇవ్వటం అనమాట. లోగో చేసాము, సో మనం ఏదన్నా చేస్తున్నాం అనుకోండి, ఏదన్నా వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఫినిషింగ్ వర్క్ బాగాలేదు అంటాం. సో మనం తయారు చేసిన ఈ లోగోకి కూడా ఫినిషింగ్ వర్క్ ఇవ్వాలి. సో దాని గురించే ఎంబోస్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేస్తాము. సో దీని మీద క్లిక్ చేశానండి. సో ఎంబోస్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో ఎంబోస్ మీద క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఎనేబుల్ చేస్తే చాలామందికి ఇలా వస్తుంది, పర్ఫెక్ట్గా రాదు. ఎందుకంటే మనం తీసుకున్న లోగో, మధ్యలో ఉన్న ఇమేజ్, టెక్స్ట్ ఇవన్నీ కూడా మెర్జ్ చేయలేదు. సో ఇప్పుడు మనం టోటల్గా వర్క్ అయిపోయింది. లోగోకి సపరేట్ కలర్ ఇచ్చాము, టెక్స్ట్కి సపరేట్ కలర్ ఇచ్చాము, మధ్యలో ఒక ఇమేజ్ తీసుకున్నాము. సో వీటన్నిటిని మెర్జ్ చేయలేదు కాబట్టి ఆ ఎంబోస్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు. కాబట్టి ముందేం చేద్దాం అంటే లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి ఫస్ట్ కనిపిస్తున్న ఆప్షన్ మీద క్లిక్
చేసుకుంటే మనకి ఇక్కడ 4 బాక్స్లు అయితే ఎనేబుల్ అవుతాయి. సో వాటిలో టిక్ చేసేసుకోండి. సో చేసిన తర్వాత మిడిల్ వన్ ఉంది కదా, థర్డ్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసి ఓకే చేసేసుకోండి. ఇప్పుడు టోటల్గా మనం తీసుకున్న లేయర్స్ అన్నీ కూడా మెర్జ్ అయితే అయిపోతాయి. చెప్పాను, మెర్జ్ అంటే అన్నిటినీ ఒకే సింగిల్ ఇమేజ్ లాగా చేసుకోవటం. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు కిందకి ఇలా స్క్రోల్ చేస్తే మనకి లాస్ట్లో ఎంబోస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఎంబోస్ అప్లై చేసే ముందు ఆ లోగోని ఒకసారి టిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఎంబోస్ని ఎనేబుల్ చేస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్గా లోగో అయితే తయారైపోయిందో. ఇప్పుడు మీరే అంటారు సో ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది అని చెప్పి. సో ఈ విధంగా ఫినిషింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ ఎంబోస్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న సర్కిల్ని ఇలా మూవ్ చేస్తే ఇంకా వాటిలో వేరియేషన్స్ మీరైతే చూడొచ్చు. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇచ్చిన లోగోకి బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ మరొకటి కావాలి. సో ఈ లోగోకి మరొక బ్యాక్గ్రౌండ్ కావాలి కాబట్టి ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ డిఫాల్ట్గా ఉన్న ఈ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసేసుకోవాలి. సో దాని గురించి కింద చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. సో దానిలో 4th ఆప్షన్ చూడండి. సో 4th ఆప్షన్లో ట్రాన్స్పరెంట్ అని చెప్పేసి మరో ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఇందాకున్న బ్యాక్గ్రౌండ్ డిఫాల్ట్గా ఉన్న బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాం. దాని గురించి ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసుకుంటే మన గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. నేనైతే నాకు ఏ బ్యాక్గ్రౌండ్ కావాలో అవన్నీ కూడా ముందుగానే డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాను కాబట్టి నాకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా డౌన్లోడ్స్లో ఉంటాయి. సో నేను ఇక్కడ నా గ్యాలరీలో నా డౌన్లోడ్స్లో ఓపెన్ చేసుకొని నాకు నచ్చిన ఒక కలర్ని అయితే తీసుకుంటున్నాను. మీరు కూడా ముందుగానే మీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసి పెట్టుకున్న తర్వాత మనం వర్క్ చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ నేను నా డౌన్లోడ్లో నాకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను. సో ఈ విధంగా కిందకు స్క్రోల్ చేస్తే ఈ విధంగా నాకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ తీసుకొని టిక్ మార్క్ మీద క్లిక్ చేశాను. సో ఫుల్ స్క్రీన్ వచ్చే విధంగా ఈ విధంగా ట్రాక్ చేసుకొని ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ నా లోగోని సెండ్ టు ఫ్రంట్ అని చెప్పేసి చెప్తాను. సో అప్పుడు ఆ లోగో అనేది ఫ్రంట్కి అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ లోగోని మనం సేవ్ చేసుకోవాలి, లేదంటే అది డిలీట్ అయిపోతుంది, లేదంటే మనకు కనిపించదు. కాబట్టి ఇది డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి అంటే ముందుగా ఇక్కడ ఏం చేయాలంటే పైన కనిపిస్తున్నాయి కదా 3 డాట్స్, దాని మీద క్లిక్ చేసేసుకొని ఎక్స్పోర్ట్ ఇమేజ్. సో దీని మీద క్లిక్ చేసుకుంటే మన ఇమేజ్ అనేది మన గ్యాలరీలోకి సేవ్ అయితే అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. ఇలాంటి బ్యూటిఫుల్ లోగోస్ మీ ఛానల్ కూడా కావాలా అయితే నన్ను నా ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. మీ ఛానల్ సెట్ అయ్యే లోగోస్ అయితే తయారు చేసి ఇస్తాను. మరో ముఖ్య విషయం అండి, ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.